మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. అందరికీ నమస్కారం మిత్రులారా. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో టెట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎక్కువ భాగం సీరియస్ యాస్పిరెంట్స్ అనేక వేల మంది పబ్లికేషన్కు ఫోన్ చేసి, సార్ మాకు మీ సేవలు ఇంకా విస్తృతం కావాలి అని అడగడం జరిగింది. వారి యొక్క కోరిక మేరకు అభ్యర్థుల యొక్క విజయంలో మేము సైతం అంటూ ఎస్&ఎస్ పబ్లికేషన్ మరొక అస్త్రాన్ని మీకు ఇవ్వబోతుంది. ఆ అస్త్రాన్ని గురించి తెలియచేయడం కోసమే వెంకట్రావు అనే నేను మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. చూడండి, ఏంటా అస్త్రము అని గాన చూసినట్లయితే, బోధనతో పాటు సాధన, అభ్యసనతో పాటు సాధన అనేటువంటిది మనకు అవసరం. అభ్యాసంతో పాటు అభ్యాసికలు కూడా అవసరమవుతాయి. అటువంటి అభ్యాసికలను మీకు అందించాలి అనేటువంటి సదుద్దేశంతో టాప్ 18 మోడల్ పేపర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. ఏంటి సార్ దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత అని కానీ చూస్తే, మనం ఆల్రెడీ తెలంగాణకు టాప్ 17 మోడల్ పేపర్స్ అనేటువంటి దానితో టెట్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. అది చదివి అనేక వేల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అంతే కూడా కాకుండా టాప్ ర్యాంకులో నిలవడం జరిగింది. మన ఎస్&ఎస్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి పుస్తకాలు యాప్ను పర్చేజ్ చేసినటువంటి అంజని అనేటువంటి అమ్మాయి టాప్ మోస్ట్ ర్యాంకులో ఉన్నదని మనందరికీ కూడా తెలిసినదే. ఆమె యొక్క ఇంటర్వ్యూని కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది మిత్రులారా. ఆ విధంగా విశ్వసనీయమైనటువంటి ప్రామాణికమైనటువంటి సమాచారంతో ఎస్&ఎస్ మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి వ్యూహాలతో మీ ముందుకు వస్తుంది. అటువంటి వ్యూహంలో భాగంగానే మీ ముందుకు తీసుకొని వచ్చినటువంటిదే ఈ టాప్ 18 మోడల్ పేపర్స్. ఎవరికి సార్ ఇవి ప్రధానంగా అంటే 1A వారికి ఇవి ఉపయుక్తం అవడం అనేటువంటి జరుగుతుంది. 1A అంటే HGT ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇది ఉపయుక్తం అవడం అనేటువంటి జరుగుతుంది. మరి 2A వారి యొక్క పరిస్థితి ఏంటి సార్ అంటే, అది మరలా మీకు తెలియచేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 1Aకి సంబంధించినటువంటి విషయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ 1Aలో టాప్ 18 మోడల్ పేపర్స్లో ఏముంటాయి, దాని యొక్క వివరాలు ఏమిటి అనే విషయాలను మీకు తెలియచేయడం జరుగుతున్నది. మన ఎస్&ఎస్ పబ్లికేషన్ తరపున అనేకమైన సేవలు మీకు అందుతున్నాయి. ఏమేమిటి ఆ సేవలు అని కానీ చూసినట్లయితే, చూడండి, అత్యంత తక్కువ రేటుకే నాణ్యమైనటువంటి యాప్ రూపంలో మీకు క్లాసులు అనేటువంటివి అందుబాటులో ఉన్నవి. తర్వాత అత్యంత తక్కువ రేటుకే మీకు నాణ్యమైనటువంటి పుస్తకాలను కూడా అందించడం అనేటువంటి జరుగుతున్నది. అదేవిధంగా మా అభ్యర్థులు, మమ్మల్ని నమ్మినటువంటి ప్రతి అభ్యర్థి విజయం సాధించాలి అనేటువంటి తాపత్రయంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉపక్రమించడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ టాప్ 18 మోడల్ పేపర్స్కి సంబంధించినటువంటి అంశం అనే విషయాన్ని మీరు గుర్తెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. సార్ వీటితో పాటు ఇంకా ఏం చేయబోతున్నారంటే చెప్తాం. ర్యాపిడ్ రివిజన్స్ కూడా మీకు ఉంటాయి త్వరలో. ర్యాపిడ్ రివిజన్స్ ప్రతి ఒక్కరికి కూడా ర్యాపిడ్ రివిజన్ కూడా చేస్తాం. ఓకేనా? తెలుగుకు సంబంధించి నా బాధ్యతగా నేను మీకు ర్యాపిడ్ రివిజన్ అనేటువంటిది కూడా చేస్తాం. మనకి ఎగ్జామినేషన్ అనేటువంటి దగ్గరకు వచ్చిన సమయంలో ఒక 10 రోజుల ముందులో భాగంగా ర్యాపిడ్ రివిజన్స్ మనం వరుసగా పెట్టుకుందాం. అంటే అప్పుడు దాకా చదవకుండా ఉండమని కాదు, బాగా చదివి పెట్టండి. చదివి పెట్టిన సమయంలో
అత్యధిక వేగంగా నేను చెప్తుండేటువంటి క్రమంలో మీరు దానిని పట్టుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా చదువు పెట్టడానికి నీకు అనుకూలంగా మన యాప్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి. ప్రాక్టీస్ చేయడానికి మనకు టాప్ 18 మోడల్ పేపర్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది మిత్రులారా. తర్వాత కనుక చూసినట్లయితే మనం ఆల్రెడీ అభ్యసనాభివృద్ధి కార్యక్రమం అనేటువంటి దాన్ని ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ని తెలుగు పరంగా చేయడం జరుగుతున్నది. 45 రోజుల ప్రోగ్రాం అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. అనేక వేల మంది అభ్యర్థులు రాసి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇంకా ఎవరైనా గాన దాన్ని చూసుకోకపోతే ఎగ్జామ్స్ అడ్డా అనేటువంటి దానిలోకి పోయి మీకు అత్యంత తక్కువ ధరకి అంటే 99 రూపాయలకే 45 తెలుగు టెస్టులు అనేటువంటివి అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అడ్డా అనేటువంటి దాంట్లో సార్ ఆ ఎగ్జామ్స్ అడ్డాను మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సును కనుక పర్చేజ్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది అని కనుక చూస్తే మీరు 45 టెస్టులు అనేటువంటివి రాయొచ్చు. 45 టెస్టులకి 45 వీడియోస్ కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది మిత్రులారా. ప్రతి ఆప్షన్ని మీకు అక్కడ వివరించడం అనేటువంటి జరిగి ఉంటుంది. ఆ ఆప్షన్స్ను వివరించేటువంటి క్రమంలో మీకు ఆ యొక్క క్రమం అనేటువంటిది తెలియడం జరుగుతుంది. ప్రతి బిట్ను కూడా టచ్ చేయడం అనేటువంటి జరిగింది. పుస్తకంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా టచ్ చేసి మీకు అందించడం జరిగింది. దానిని గాన ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చదువుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే అది కూడా ఎంతగానో ఉపయుక్తం అవడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, ఈ టాప్ 18కి సంబంధించినటువంటి ఈ మోడల్ పేపర్స్లో ఏముంటాయనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియచేయబోతున్నాను నేను. చూడండి, ప్రతి బిట్కు కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ను మనము మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి వివరణాత్మకమైనటువంటి సమాధానాలు అంటే మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం అనేటువంటిది ఇచ్చిన వెంటనే దాని కింద వివరణ కూడా మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తర్వాత దీని యొక్క మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేదాన్ని ఒకదాన్ని మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, 150 మార్కులకు 150 బిట్లు 2.5 గంట సమయం అనేటువంటిది ఇచ్చాము. కాబట్టి దానిలో భాగంగానే మొట్టమొదట శిశు వికాసము అండ్ పెడగాజీ. ఈ శిశు వికాసము పెడగాజీ అంటే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి మనకు 30 మార్కులకు ఇవ్వడం జరిగింది. ఈ 30 మార్కుల్లో చూడండి ఎక్కువ భాగము మీ యొక్క డిఎడ్ మెథడాలజీ బుక్లో నుంచే ఇవ్వడం జరుగుతున్నది. ఏపీడిఐఈడి సైకాలజీ బుక్కు, తర్వాత వచ్చేటప్పటికి అక్కడక్కడ బిఎడ్ పుస్తకానికి అవసరమైనటువంటిది మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎక్కువగా గవర్నమెంట్ మనకు ముద్రించి విడుదల చేసినటువంటి క్యూఆర్ కోడ్తో ఉండేటువంటి అకాడమీ పుస్తకాన్ని క్యూఆర్ కోడ్తో ఉండేటువంటి సాఫ్ట్ కాపీ అకాడమీ పుస్తకం ఆధారంగానే మీకు దీన్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. అంటే కొత్త సైకాలజీ బుక్ అనేటువంటిది మనకు ప్రింట్ రూపంలో అందుబాటులో లేకపోయినప్పటికీ సాఫ్ట్ కాపీ రూపంలో మనకు ఉండడం అనేటువంటి జరిగింది. వాటిని బేస్ చేసుకొని మీకు రూపొందించడం జరిగింది. ఓకేనా. పిఐఈ బుక్కు సంబంధించి తర్వాత వచ్చింది ఏపీ డిఎడ్కి సంబంధించినటువంటి ఆ పుస్తకాలు పేజీ నెంబర్స్తో సహా మీకు ఇవ్వడం అనేటువంటి జరిగి ఉంది మిత్రులారా. చూడండి, ఇలా 30 బిట్లు అనేటువంటివి మొదటి 30 బిట్లు జగనన్న స్కీమ్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత వచ్చేటప్పటికి మనకు ఐసీటీకి సంబంధించింది కావచ్చు, ఇవన్నిటినీ కూడా మెన్షన్ చేయడం జరిగి ఉన్నది. ఓకేనా. సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఆర్టీఈ 2009 కావచ్చు, ఎన్సిఎఫ్ 2005కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా ప్రతి అంశాన్ని కూడా మీకు సైకాలజీ పరంగా అభ్యసనము, పెరుగుదల, వికాసము, తర్వాత వచ్చేటప్పటికి ప్రధానంగా అభ్యసన, పెరుగుదల, వికాసాల మీద వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా కవర్ చేస్తూ ప్రతి టెస్ట్లో కూడా అన్నీ కవర్ అయ్యేటువంటి విధంగా మీకు రూపొందించడం జరిగి ఉన్నది. అంటే మొదటి 30 బిట్స్ అనేటువంటివి మీకు సిడిపికి సంబంధించినటువంటివి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తర్వాత 31 నుంచి 60 వరకు ఉండేటువంటివి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మన తెలుగుకు సంబంధించినటువంటివి మీకు 60కి సంబంధించి 60 మార్కులు అంటే 31వ ప్రశ్న నుంచి 60వ ప్రశ్న వరకు ఉండేటువంటివన్నీ కూడా మన తెలుగుకు సంబంధించినటువంటి అంశాలు.
ఇక తర్వాత కనుక చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తే 61వ ప్రశ్న నుంచి 90వ ప్రశ్న వరకు ఉండేటువంటిదంతా కూడా ఇంగ్లీష్కి సంబంధించింది. ఇంగ్లీష్ కూడా చూడండి టెక్స్ట్ బుక్ బేస్డ్లోనే బేస్డ్లోనే ప్రధానంగా పేజీ నెంబర్తో సహా ఇవ్వడం జరిగి ఉన్నది. చూడండి ఇక్కడ 4th క్లాస్ పేజీ నెంబర్ 54, 56 అండ్ 58లో ఉండేటువంటి ప్రిపోజిషన్స్ ఆధారంగా ఇవ్వడం జరిగి ఉన్నది ఈ యొక్క ప్రశ్న. తర్వాత కనుక చూస్తే ఇక్కడ 8th క్లాస్కి సంబంధించినటువంటి పేజీ నెంబర్ 44లో ఫ్రేజల్ వెర్బ్స్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం అనేటువంటి జరిగి ఉన్నది. ఇలా టెక్స్ట్ బుక్ బేస్డ్లోనే ప్యూర్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్లోనే తయారు చేయడం అనేటువంటి జరిగి ఉన్నది. కాబట్టి ఇది ఎంతగానో మీకు ఉపయుక్తమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సార్ ఏంటి సార్ ఇదొక్కటే చదువుకుంటే మేము సరిపోతుందా అంటే కాదు. అంటే ఇది ప్రధానంగా మీకు ఒక మోడల్గా ఉపయుక్తం అవడం జరుగుతుంది. ఎక్కడైతే బిట్ అనేటువంటిది ఇచ్చారో ఆ ఏరియాని నువ్వు బాగా కవర్ చేసినట్లయితే, దానిపైన కింద బాగా కవర్ చేసినట్లయితే తప్పకుండా మనము సక్సెస్ అనేటువంటిది సాధించడానికి ఎక్కువగా అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. చూడండి కావాలంటే ప్రతి అంశం, ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశము. ఇంగ్లీషు 90 బిట్స్ అనేటువంటివి 90వ బిట్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక తర్వాత 91 నుంచి మొత్తం పేజీ నెంబర్స్తో సహా ఇవ్వడం జరిగి ఉన్నది. 91 నుంచి 120 వరకు మనకి ఏముండడం జరుగుతుంది అంటే మ్యాథమెటిక్స్, కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు. మరి 121 నుంచి ఈవీఎస్కి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా మనకు ఇందులో పొందుపరిచి మీకు ఇవ్వడం జరిగి ఉన్నది. చూడండి రకరకాల ప్రశ్నలు, మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, తర్వాత విలోమ సంబంధమైనటువంటి ప్రశ్నలు, ప్రతి అంశాన్ని కూడా కవర్ చేయడం జరిగి ఉన్నది. ఇలా ఈ పుస్తకం చివరిలో మీకు ఏముండడం జరుగుతుంది అంటే ఆ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ, అంటే ఆ జవాబు ఎందుకైంది అనేటువంటి వివరణ మీకు ఉండడం జరుగుతుంది. చూడండి మీకు తెలుగుకు సంబంధించి వివరించినట్లయితే మీకు పూర్తిగా ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. కొంచెము వివరించడం జరుగుతుంది. తెలుగుకు సంబంధించి మనం పోదాం, మనది తెలుగు సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి మీకు వివరించినట్లయితే మీకు ఒక ఐడియాకి రావడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, మధ్యలో చూద్దాం కొన్ని. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ కాచిన పాలు తాగాలి. ఇది 4th క్లాస్లో కనిపించడం జరుగుతుంది మిత్రులారా. విశేషణం అనేటువంటి ఇది మనకు 4th క్లాస్లో 58 పేజీ నెంబర్లో ఇవ్వడం జరిగి ఉన్నది. అంటే కాచిన పాలు తాగాలి. కాచిన అనేటువంటిది ఏమిటి? గీత గీసిన పదము కాచిన అంటే ఎవరైనా దీనిని అంటే విశేషణము అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తారా? ఓకేనా? చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. నామవాచకము లేదా సర్వనామము యొక్క రంగు, రుచి, స్థితి, పరిమాణాన్ని తెలిపేటువంటి దానినే ఏమంటారు అంటే విశేషణము అని చెప్తారు. ఓకేనా? కాచిన అనేటువంటిది ఏమవుతుంది అంటే విశేషణం. కాచిన అనేటువంటిది ఏమవుతుంది? విశేషణం అవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి అంశాలనే తీసుకోవడం జరిగింది. మరి అవ్యయం అంటే ఏమిటి సార్? లింగ వచన విభక్తి శూన్యమైనటువంటిదే ఏమవుతుంది? అవ్యయం అవుతుంది. అయ్యో, ఆహా, భలి, అమ్మో, ఓకేనా? ఇవన్నీ కూడా ఏమవుతాయి అని అంటే అవ్యయాలు అవ్వడం జరుగుతుంది. మరి క్రియా విశేషణాన్ని కూడా ఇవ్వడం జరిగి ఉన్నది మనకు 5th క్లాస్ స్టాండర్డ్లో. క్రియా విశేషం, క్రియ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో తెలిపేదే ఏమవుతుంది? క్రియా విశేషణం అవుతుంది. ఇలా ఎక్కువగా బేసిక్స్ మీదనే బిట్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేసి మీకు ఇవ్వడం జరిగి ఉన్నది. ఇది ఎంతగానో ఉపయుక్తమవుతుంది అనడంలో సందేహము లేదు. ఎవరికి సాయం చేయకపోతే మనుజుని మనుగడ వ్యర్థమని చెప్పారు. అంటే మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశంలోదే ఇది కూడా, ఈ బిట్ కూడా.
అంటే దుర్బలులకు సాయం చేయని ఎడ మనుజుని మనుగడ, మనుజుని మనుగడ వ్యర్థము అని చెప్పి తెలియచేస్తారు. ఎవరికి? దుర్బలులకు సాయం చేయకపోతే ఆ మనుజుని మనుగడ వృధా అని చెప్పి తెలియచేస్తారు. సజ్జనులు కాదు, దుర్జనులకు కాదు, ఆకలితో ఉన్నవారికి కూడా కాదు. ఓకే, రైట్. తర్వాత ఇంకొక బిట్ చూస్తున్నాం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క కవితా లక్షణం కానిదేది? ఇక్కడ చూడండి బిట్టు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క కవితా లక్షణం కానిదేది అంటానే మనకు అక్షర రమ్యతకు పెట్టేస్తాం. అక్షర రమ్యత నన్నయ్యది కదా అని అనుకుంటాం. అక్షర రమ్యత అనేటువంటిది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రికి కూడా ఉండేటువంటి బిరుదు. అక్షర రమ్యత భావనా సౌకుమార్యము, శబ్ద సంస్కారము. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యము, శబ్ద సంస్కారం అనేటువంటివి ఎవరి యొక్క కవితా లక్షణాలు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. భావనా సౌందర్యం అనేది ఆయన కవితా లక్షణం కాదు. ఇలా మనకు అనేకమైనటువంటి బిట్స్ను మీకోసం తయారు చేయడం జరిగి ఉన్నది మిత్రులారా. చూడండి, మనకు ఉండేటువంటి అంశాలలో ఇంకా ముఖ్యమైనవి. ఇంకొక ప్రశ్న చూద్దాం. నాకేమని అనేటువంటి పదంలో దాగి ఉన్న సంధి రూపాన్ని గుర్తించండి. నాకేమి అనే పదంలో దాగి ఉన్న సంధి రూపాన్ని గుర్తించండి అన్నాడు. దీన్ని గన విడగొట్టినట్లయితే నాకు ప్లస్ ఏమని అనేది ఒక రూపం వస్తుంది. నాకేమి ప్లస్ అని అనేది వస్తుంది. అప్పుడంటే ఉత్వ సంధి వస్తుంది, ఇత్వ సంధి రెండూ కూడా వస్తాయి దీంట్లో. కాబట్టి ఉత్వ ఇత్వ ఆ కోణంలో కూడా మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. తర్వాత చూడండి మిత్రులారా, ఇక్కడ చూడాలి. సర్వనామాలకు ద్వితీయ విభక్తి రూపాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. కొన్ని సర్వనామాలకు ద్వితీయ విభక్తి కలిపితే ఇంకొక సర్వనామం ఏర్పడుతుంది. ఇప్పుడు నీవు అనేటువంటి ఈ సర్వనామానికి ద్వితీయ విభక్తి ప్రత్యయమైనటువంటి నువ్వు కానీ నీ కానీ కలిపినట్లయితే, నిన్ను అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అలానే మీరు అనేటువంటి సర్వనామానికి నీ కానీ నువ్వు కానీ కలిపినట్లయితే ఏమవుతుందంటే మిమ్మల్ని అనేటువంటిది ఏర్పడుతుంది. తాము అనేటువంటి దానికి నువ్వు కానీ నీ కానీ కలిపినట్లయితే తాము లేదా తమరుకు కలిపినట్లయితే తమర్ని అవుతుంది. మేము అనేటువంటి దానికి నువ్వు కానీ నీ కానీ కలిపినట్లయితే మమ్మల్ని అవుతుంది. కానీ ఇక్కడ మా అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పుగా గుర్తించింది ఏది అంటే మేము మాగా మారడం అనేటువంటిది. ఓకేనా? మేము మా అనేటువంటి వాటికి ఆ ద్వితీయ విభక్తి ప్రత్యయాలు చేరితే మమ్మల్ని అనేటువంటి రూపము ఏర్పడుతుంది. ఇటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరిగి ఉన్నది. లతికావలి ఏ సమాసము? లతికావలి అంటే పాఠం మధ్యలో నుంచి ఇవ్వడం జరిగి ఉన్నది. లతికావలి, ఆవలి అంటే సమూహం, లతిక అంటే తీగల యొక్క సమూహము అంటే షష్ఠీ తత్పురుష సమాసము. ఓకేనా? ద్విగు సమాసము కాదు, ద్వితీయ తత్పురుషం బహువ్రీహి కూడా కాదు. ఓకే, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? షష్ఠీ తత్పురుషము. ఇలా మీకు ప్రతి అంశంలో చూడండి. అగస్త్యుడు అనే పదంలో స్త్యూ అనే అక్షర క్రమాన్ని గుర్తించండి. స్త్యూలో ఉండేటువంటి ధ్వనులను లేదా వర్ణాలను విడగొట్టండి. స్త్యూ అనేది ఏ అక్షరం అవుతుంది? సంశ్లేష అక్షరం అవడం జరుగుతుంది. దీన్ని ఎలా విడగొట్టాలి? ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఊ అని విడగొట్టాలి. స్త్యూను ఎలా విడగొట్టాలంటే ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఊ. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఇలా ప్రతి అంశాన్ని మీకు వివరించడం జరిగి ఉన్నది. ఇక మెథడాలజీకి సంబంధించినటువంటి వాటిల్లోకి పోతే
బోధనా పద్ధతులు కావచ్చు, భాషా నైపుణ్యాలకు సంబంధించి మౌఖిక మాధ్యమానికి ధ్వని సహితమైనటువంటి భాషా నైపుణ్యాలు ఏవి అని అడిగాం. సింపుల్గా ధ్వని సహితమైనవి శ్రవణము, భాషణము. మరి లిపి సహితమైనటువంటివి ఏవి అంటే పఠనము, లేఖనము అనేటువంటివి లిపి సహితాలుగా చెప్పాలి. అలానే తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషలతో ఉండేటువంటి సంబంధాన్ని గాన చెప్పినట్లయితే దానినే తులనాత్మక వ్యాకరణం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే పోలిక చేసి చెప్పడం. అంటే తమిళంలో కన్ను అంటారు, కన్నడంలో కన్ను అంటారు, మలయాళంలో కన్ను అంటారు, తెలుగులో కన్ను అంటారు అని చెప్పి పోలికలు చేసి చెప్పినట్లయితే అది తులనాత్మక వ్యాకరణం అవడం అనేటువంటి జరుగుతుంది. చరిత్ర గమనంలో వచ్చే మార్పును గురించి తెలిపే వ్యాకరణం చారిత్రాత్మక వ్యాకరణం అవుతుంది. ఒక నిర్దిష్ట కాలంలో భాష యొక్క స్వరూప స్వభావాలను గురించి తెలియజేసినట్లయితే అది వర్ణనాత్మక వ్యాకరణం అవడం జరుగుతుంది. ఓకేనా. నైమిత్తిక వ్యాకరణం అంటే ఉదాహరణల ఆధారంగా సూత్రాలను రాబట్టినట్లయితే అది నైమిత్తిక వ్యాకరణం అవడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ఈ వ్యాకరణాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా మీకు ఇవ్వడం జరిగి ఉన్నది. తర్వాత ఈ క్రింది వానిలో సరైనటువంటి అర్థం కాని దానిని గుర్తించండి అన్నాడు. సరైనటువంటి అర్థం కానిది కార్ముకం అంటే విల్లు, అంటే కర్మకారుని చేత తయారు చేయబడినది కార్ముకం, విల్లు. ఉపలము అంటే అర్థం ఏంటంటే రాయి అని అర్థం. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? నిప్పు కణమినిచ్చాడు, కాబట్టి తప్పది. గర్మజలం అంటే చెమట నీరు, ఇడుములు అంటే కష్టాలు. ఓకేనా, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. మరి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క రచన కానిది ఏది? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటిది కేనోపనిషత్ రాశారు, ఆంధ్రుల చరిత్ర రాశారు, రత్నలక్ష్మి శతపత్రం అనేటువంటివి గ్రంథాలు ఆయన రాయడం జరిగింది. ఇక దాంపత్యోపనిషత్ అనేటువంటిది ఆయనది కాదు, మునిమాణిక్యం నరసింహారావు. కాంతం కథలు, నేను నా కాంతం కైఫియత్ అనేటువంటి వాటితో పాటు దాంపత్యోపనిషత్తు, వినోద వ్యాసాలు అనేటువంటివి రాసినటువంటి వారు మునిమాణిక్యం. కాబట్టి కానిది ఏది అంటే దాంపత్యోపనిషత్తు. ఓకే మిత్రులారా, ఇంకా కొన్ని అంశాలను మనము పరిశీలిద్దాం. ఇందులో గాన చూసినట్లయితే చూడండి, పరోపకారం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది అన్నాడు. ఇతివృత్తాల్లోకి పోతే పరోపకారం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది అంటే సాయం అనేటువంటిది పరోపకారం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం. 5th క్లాసులో వస్తుంది ఇండెక్స్లో. మరి కొండవాగు అనేటువంటిది ప్రకృతి వర్ణనకు సంబంధించింది కొండవాగు. మరి జయగీతం అనేది మహనీయుల చరిత్రకు సంబంధించింది. మరి పెన్నేటి పాట అనేది పర్యావరణానికి సంబంధించినది. ఇలా మనకు ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క ఇతివృత్తం ఉండడం జరుగుతుంది. ఆ ఇతివృత్తాల గురించి కూడా మీకు ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ తర్వాత కుక్క అనే పదానికి పర్యాయ పదాలను క్రింది వానిలో గుర్తించండి అన్నాడు. కుక్క అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించినట్లయితే చూడండి, ఇక్కడ కాడు అంటే కుక్కన కాదు, ప్రాణము అంటే కుక్కన కాదు, కూడు అంటే కుక్కన కాదు, శ్వానం అంటే కుక్క. ఓకే, ఆ విధంగా కూడా మీకు ఇవ్వడం జరిగి ఉన్నది. తర్వాత కాటికి కాళ్ళు చాచడం అనేది ఒక డాష్, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్న దీంట్లో ఉండే ముఖ్యమైనటువంటి వాటిని. కాటికి కాళ్ళు చాచడం అనేది ఒక జాతీయము. ఇది కూడా పాఠంలోది, 3rd క్లాస్లో పాఠంలోది మనకు మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశంలో భాగంగా రావడం జరుగుతుంది. అది పెద్దల మాటనా కాదు, సామెతనా కాదు, సూక్తినా కాదు, అంటే జాతీయము. కాటికి కాలు చాచడం అంటే మరణం సమీపించడం అనేటువంటి అర్థంలో వాడడం జరుగుతుంది. ఇలా ప్రతి అంశాన్ని కూడా మీకు విపులంగా అందించడం జరిగి ఉన్నది. కాబట్టి ఇది ఓన్లీ తెలుగు సబ్జెక్టుకి సంబంధించిందే మీకు చెప్పడం జరిగింది. ఇక ప్రతి అంశం అంటే సైకాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ ప్రతి అంశాన్ని ఇలానే మీకు తయారు చేయబడి ఉండడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకొని విజేతలుగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత కనుక చూసినట్లయితే ప్రతి అభ్యర్థి కూడా దీనిని మీ మిత్రులకు కూడా తెలియచేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను మిత్రులారా.
కాబట్టి దీన్నంతా కూడా మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.